సార్ అందరికీ నమస్కారం. సభకు అలంకరించిన వాళ్ళకి. నా పేరు భాగ్యమ్మ. నాది మద్దూరు మండల్ కొమ్మూరు విలేజ్. నేను మహిళా సంఘంలో చేరి 14 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చిన్న సంఘం అధ్యక్షురాలుగా, గ్రామ సంఘం అధ్యక్షురాలుగా, మండల సమైక్య అధ్యక్షురాలుగా, జిల్లా సమైక్యలో కార్యదర్శిగా చేశాను. ఇప్పటి వరకు ఒక మహిళ అంటే ఇంటికి పరిమితం అనేది ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మేము మహిళా సమైక్య నుంచి, జిల్లా మహిళా సమైక్య నుంచి ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసినామంటే అది మాకు ఎంతో గొప్ప గర్వకారణం. దీనికి సపోర్ట్ చేసినందుకు కలెక్టర్ మేడం గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, పెద్దలందరికీ, మన ప్రభుత్వం సార్ వాళ్ళకి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇదొక్కటే కాకుండా మహిళలకు ఎన్నో యూనిట్లు పెట్టుకోవడానికి సహకరిస్తూ, మేము మా కాళ్ళ మీద నిలబడడానికి మీరెంతో సహకరిస్తూ, మేము చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని మేము కూలి పోకుండా 200-300 కూలి పోకుండా మా చేతున్నే మేము మదర్ యూనిట్స్ కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, ఈ కోళ్ళను పెంచుకోవడము మేము మా చేతిని సంపాదించుకొని మేము ఖర్చు పెట్టుకోవడానికి, మా పిల్లలకు ఖర్చు పెట్టుకోవడానికి మాకెంతో అవకాశం ఇచ్చారు. మేము ఏదైనా రూపాయి అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇవ్వరు మాకు. మీకెందుకు, మీరు ఏం చేస్తారని. ఇప్పుడు మేము లక్షలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం, ఇంట్లో వాళ్ళ పరిమితి లేకుండా, ఇంట్లో వాళ్ళ అవకాశం లేకుండా మేము లక్షలు తెచ్చుకున్నాం. మమ్మల్నే వాళ్ళు అడగడానికి మేము చేసుకున్నాం. అది మీరెంతో ప్రోత్సాహం చేస్తేనే మాకు అది దక్కింది. ఇంకా మేము చేయాలంటే మీరు ప్రోత్సహిస్తుండాలి. మీది చేయండి అమ్మా అని మీరు చెప్తుంటే మేము కూడా మీతో పాటు ఉంటాం సార్, మేము చేస్తామని చెప్పి కూడా అడుగుతాము. మాకు ఇంకా అవకాశాలు కల్పించాలి. అలాగే మా పిల్లలు చదువుకోవడానికి మీరు నర్సింగ్ కాలేజీలు కానీ, స్కూల్స్, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మా దగ్గర చాలా ఓపెన్ చేశారు. మేము చదువుకోలేకపోయినా మా పిల్లలు చదువుకోవాలని మాకెంతో ఆశ. మేము మాలాగా మా పిల్లలు కాకూడదు, మాకు దానికోసం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఓపెన్ చేశారు. అలాగే గురుకుల స్కూల్ స్టార్ట్ చేశారు. దానిలో మిడ్ డే మీల్, మధ్యాహ్నం భోజనము, టిఫిన్స్, మిల్స్కి సంబంధించి ఇప్పుడు అమౌంట్ పెంచారు. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచారు. పిల్లలకు ఫుడ్, మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయము. ఇంతకుముందు హాస్టల్స్లలో పిల్లలకు భోజనం అంటే తినేవాళ్ళు గారు. ఇప్పుడు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ బూస్ట్, రాగి జావా, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అందజేస్తున్నారు. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే మీరు మా గురించి చాలా పట్టించుకొని మేము ముందలుకోవాలని చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ అవును సార్, చెప్తాను సార్ చెప్తాను. అమ్మ ఆదర్శ పాఠశాల సార్, అమ్మ ఆదర్శ పాఠశాలకు మా మహిళలనే చైర్పర్సన్గా చేశారు. అలాగే మాకు తెలియకుండా స్కూల్లో ఏం జరగడానికి వీలు లేకుండా చేశారు. చైర్పర్సన్ మాకు చెక్కు, మా స్కూల్లో ఏ పని చేసినా మాకు సంబంధంతో చేస్తున్నారు. 10 రూపాయలు డ్రా చేయాలని కూడా హెడ్ మాస్టర్ ఎంత చదివిన చదువు కూడా మేము చెక్కు మీద సంతకం పెట్టకపోతే రూపాయి డ్రా చేసుకోవడానికి వాళ్ళకి లేకుండా మా మహిళలకు గుర్తించారు. అలాగే స్కూళ్ళకు యూనిఫామ్స్, మహిళలకు ఉపాధి కల్పించాలి అని చెప్పి టైలర్లకు ప్రతి యూనిఫామ్స్ మాకే ఇచ్చి, బట్ట తెచ్చిచ్చి మేము కుట్టడానికి మాకు చాలా మాస్కులతో సహా, కరోనా సీజన్లో మాస్కులు కానీ, ఇప్పుడు యూనిఫామ్స్ ప్రతి ఒక్క స్కూల్కు యూనిఫామ్స్ కుట్టడానికి మాకే ఇచ్చారు. కాబట్టి ఇంకా ఇలా ముందు ఏమన్నా అవకాశాలు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మా మహిళలకు ఇవ్వాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. సార్ రేవంత్ సార్, సీఎం సార్, ఫస్ట్ టైం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఊరి ఆడపడుచులు 2 ఉన్నారు సార్ అక్కడ. మాది ధన్వాడ మండల్ సార్ అండ్ ధన్వాడ విలేజ్ సార్. ధన్వాడ గ్రామ సంఘం ఫస్ట్ గ్రామ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. నేను వచ్చేసి నా సొంతంగా రొట్టెల బిజినెస్ చేసుకుంటున్నా సార్. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు సొంతంగా బిజినెస్ చేస్తున్నా సార్. నాకు వచ్చి ఆదాయం నాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్. మహిళా సంఘాల లోన్ నుంచి ఈరోజు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను సార్. నేను ఇంతకు ముందుకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన సార్. అప్పుడు నా శాలరీ 5,000 సార్. నాకు అప్పుడు నా పిల్లలను పోషించుకోవడానికి లేదు సార్. నా హస్బెండ్ 2011లో చనిపోయింది సార్. అప్పుడు నా పిల్లలు 1 ఇయర్ అండ్ 1.5 ఇయర్ ఉన్నారు సార్ పిల్లలు. అప్పుడు వాళ్ళని ఎలా పోషించుకోవాలి అనేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన. ఇప్పుడు నా సొంతంగా బిజినెస్ పెట్టుకొని మ్యాక్సిమం ఒక నెలకు 30,000 సంపాదించుకుంటున్నా సార్. నేను రోజు వచ్చేసి నాకు 1,500 వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్. హ్యాపీగా ఉంది సార్. సార్, రాజేశ్వరి ఈజ్ ఎ యంగ్ విడో సార్. వితిన్ 1 ఇయర్ షీ లాస్ట్ హర్ హస్బెండ్. కానీ ఇలా సొంత కాళ్ళ మీద నిలబడుతుందంటే అందుకే ఈ ఒక సక్సెస్ స్టోరీని మీ ముందు సమర్పించాము. మాకు 20,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ సార్.
వడ్డీ లేని రుణాలు 1000 కోటి దాకా, స్టిచ్చింగ్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్స్ ద్వారా 30